హలో, బాగున్నారా? ఈరోజు మరొక రాక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే నేను స్పెషల్ ఏంటంటే ద్వాదశి స్పెషల్ అని చెప్పాలి. అంటే ఏంటంటే నిన్న ఏకాదశి అన్నం తినలేదనమాట, ఒక్క పొద్దున్నాం కాబట్టి ఈరోజు మేము ద్వాదశి స్పెషల్ అని చెప్తున్నాను. ఈరోజు కంది పచ్చడి చేశాను, పెసరపప్పుతోటి పులుసు చేశాను అనమాట. కంది పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 4-5 వేసుకుంటే సరిపోతుంది మన కారాన్ని బట్టి. నెక్స్ట్ ఒక చిన్న చిప్ప కొబ్బరి చిప్ప, అంటే కొబ్బరి ఒక చిన్న చిప్పటి వేసాను అన్నమాట. చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని అన్నం కలుపుకొని తిన్నామంటే స్వర్గానికి దగ్గరలో ఉంటామన్నమాట. అంత బాగుంటుంది కంది పచ్చడి. దీనికి కాంబినేషన్గా యాక్చువల్గా పచ్చి పులుసు కానీ చారు కానీ ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది. ఈరోజు కూడా ఉల్లిపాయ వాడను కాబట్టి నేను ఇది పెసరపప్పు పులుసు చేస్తున్నాను. పెసరపప్పు, దోసకాయ, టమాటా వేసి సాంబార్ అనుకోవచ్చు, పెసరపప్పు సాంబార్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడైతే నేను కందిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి ఫస్ట్ వేయిస్తున్నాను. ఇది స్పూన్ చాలా బాగుంది కదా, ఈ గెరట. అదే చూస్తున్నాను అనమాట, చాలా రోజుల తర్వాత ఇప్పుడు వాడుతున్నాను దాన్ని. ఇవి ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఈ బాండీలు మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. పల్లీలు కానీ ఇట్లా ఏదైనా సరే ఇట్లా వేయించుకునేటప్పుడు చాలా మంచిగా ఉంటుందన్నమాట. 10 మినిట్స్లో, అంటే బాణలి వేడెక్కడానికి మట్టుకే టైం తీసుకుంటుంది. వెంటనే మనకు మంచిగా తొందరగా అయిపోతుంది. నేను మా అమ్మాయిని వేయించమన్నాను, ఒక 5 నిమిషాల్లో తొందరగా అయిపోయింది మమ్మీ దీంట్లో వేయించడము నార్మల్ బాణలి కంటే అని చెప్తోందన్నమాట. అంత తొందరగా వేయించేసిందన్నమాట. కందిపప్పు ఫస్ట్ వేయించేసుకున్నాము. దాంట్లో ఒక చిప్ప కొబ్బరి ముక్కలు కూడా వేసేసి వేయించేసాను అన్నమాట. పచ్చి కొబ్బరే వేసుకోవచ్చు. ఈరోజు నేను ఇది ఖాళీగా ఉందని బాండీ తీసాను. దీంట్లోనే సాంబార్ పెట్టేద్దామని కొంచెం చిన్న గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే పప్పు చేసామనుకోండి ఎలా అయినా మిగులుతుంది, కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చినట్టు ఉంటుంది. అందుకనేసి కొంచెం పులుసులాగా చేసామనుకోండి ఈజీగా తినడానికి కూడా బాగుంటుంది. ఇది పక్కన మనం కంది పచ్చడి చేసుకుంటాం కాబట్టి కాంబినేషన్గా సాంబార్ లాంటిది ఉంటే బాగుంటుందని పచ్చి పులుసు కానీ రసం కానీ ఇట్లాంటివన్నీ బాగుంటాయి కాంబినేషను. మజ్జిగ పులుసు కానీ అలా కొబ్బరి ముక్కలు చేసేస్తున్నాను సన్నగా. అవి కూడా ఒక్కసారి వేసి ఫ్రై చేసేస్తే సరిపోతుందని. రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఒక్కసారి మిక్సీ పట్టేసామంటే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. రోలు కడగడం అని కొంచెం పెద్ద పని కదా, ఒక్కొక్కసారి మనకు ఓపిక ఉండదు కాబట్టి. అందులో నేను ఒక్క పొద్దు మా ఇంట్లో అందరం అని చెప్పాను కదా, అందుకని సింపుల్గా చేసేసుకుంటున్నాం అన్నమాట. అంటే ఉల్లిపాయ లేకుండా కొంచెం ఎక్కువ కష్టపడకుండా అలా అన్నమాట. చూసారా, మంచిగా వేగిపోయింది. ఇప్పుడు నేను వేరే దాంట్లోకి డిష్ అవుట్ చేసేస్తున్నాను. కొంచెం చల్లారాక మనం మిక్సీ పట్టేద్దాం. ఎప్పుడైనా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట కంది పచ్చడి. యాక్చువల్గా నాకు చిన్నప్పుడైతే అస్సలు నచ్చేది కాదు. మా అత్తగారికి చాలా ఇష్టం అన్నమాట. అప్పుడప్పుడు చేసేవాళ్ళు, 1 మంత్కి ఒకసారన్నా కంది పచ్చడి చేసేవాళ్ళు అనమాట. పచ్చి పులుసు కానీ ఇట్లా కాంబినేషన్గా చేసేవాళ్ళు ఆవిడ. కాకరకాయ పులుసు ఇట్లాంటివి, అంటే కాకరకాయ పచ్చి పులుసు కానీ అట్లా చేసేవాళ్ళు వెరైటీగా. అప్పుడు కొంచెం తిని అలా ఇష్టపడి ఇప్పుడు నేను మా పిల్లలకి చేస్తున్నాను. వాళ్ళకి కూడా ఫస్ట్ అంతా ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే చిన్నప్పుడు కూరలు మంచిగా ఫ్రై చేసిన కూరలు, దొండకాయ, బెండకాయ, ఆలు ఫ్రై ఇట్లాంటివే నచ్చుతారు కదా పిల్లలు. కానీ కంది పచ్చడిలో చాలా మంచి విటమిన్స్, కందిపప్పే కదా అది, పప్పు తిన్నంత ఇదే కాబట్టి ఇంకా నేను అప్పుడప్పుడు కంది పచ్చడి చేసేదాన్ని. అలా అలవాటు అయిపోయింది మా ఇంట్లో కూడా. అంటే మనం కొంచెం పెద్దవాళ్ళు అయితే తప్ప అవన్నీ ఆలోచించమన్నమాట. దీంట్లో 2 పచ్చిమిర్చి వేసేస్తున్నాను. 1 టమాటా, 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం దోసకాయ ముక్కలు ఉన్నాయి, అవి వేసేస్తాను. నిన్న దోసకాయ రోటి పచ్చడి చేశాను అనమాట. ఒకటి కొంచెం మెత్తగా ఉందని పక్కన ఉంచాను, పప్పులోనూ సాంబార్లోనూ వేద్దామని. అది ఈరోజు సాంబార్కి వచ్చేసింది.
ఎంత కొంచెం చేశానంటే చాలా లిటిల్ బిట్ చేశానన్నమాట. చూసేదానికి బాండియే పెద్దదిగా కనిపిస్తోంది. చాలా కొంచెం చేశాను నేను. అంటే ఒక పూటకు వస్తే సరిపోతుంది. నైట్ ఎటు టిఫినే చేస్తున్నాం కాబట్టి ఎటు వేస్ట్ చేయడం ఎందుకు, ఎక్కువ చేసేస్తున్నాను అనేసి చాలా తగ్గించేసాను. దాంట్లో కొంచెం పసుపు వేసాను. పప్పు ఉడుకుతుంది. మనం ఈ లోపల ఒక టమాటా తరిగి అక్కడ పెడతాను. కానీ ఫస్ట్ టమాటా వేయని ఎప్పుడు నేను మొత్తం చింతపండు గుజ్జు వేసేసి తిరగమాత వేసే ముందు వేసాను అనుకోండి, ఆ వేడిగా మరుగుతున్న సాంబార్లో వేస్తే సరిపోతుందన్నమాట. అది ఎక్కువ ఉడికిపోతే బాగుండదు. టమాటా అనేది చితికిపోతే బాగుండదు. ముక్క ముక్కగా ఉండాలి, అట్లా బాగుంటుంది. ఉడకాలి కానీ అలా ఉండాలన్నమాట. తొక్కలు తొక్కలు వచ్చేసేయకూడదు, అలా అయితే ఉడకకూడదు. ఇప్పుడు నేను దాంట్లో దోసకాయ వేసేసాను, పచ్చిమిర్చి వేసాను, ఉడుకుతోంది. పక్కన పల్లీలు వేయిస్తున్నాను అన్నమాట. ఈవినింగ్ ఎప్పుడైనా తినడానికి సరదాగా ఉంటుంది కదా. నేనేమి ఈ సంక్రాంతికి ఎక్కువ స్పెషల్స్ అయితే ఏం చేయట్లేదు. అందుకనేసి సరే పల్లీలు బెల్లం ముక్క అలా తింటే ఈవినింగ్ స్నాక్స్ కింద వస్తాయి కదా అని చెప్పి అలా వేయిస్తున్నాను. చెప్పాను కదా, ఇట్లాంటి బాణల్లో ఈ క్లే పాట్ దాంట్లో వేయించుకుంటే చాలా బాగా వేగుతాయి. మనం ఇసుకలో వేయిస్తారు చూడండి, అట్లాంటి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది వీటిల్లో వేగితే. మామూలుగా మనం స్టీల్ బాణల్లో వేయించిన దానికి దీంట్లోకి డిఫరెంట్ కూడా ఉంటుందన్నమాట. తొందరగా వేగిపోయాయి. వేసేసి నేను ఇంకా గరిటె వెతుక్కుంటూ ఉన్నాను అనమాట. అప్పుడే పల్లీల ఫ్లేవర్ అనేది వస్తుంది. అన్నీ ఈ క్లే పాట్వి ఏది చేసుకున్నా సన్నపు సెగనే అన్నమాట. వన్స్ అవి హీట్ అయ్యిందంటే మంచిగా తొందరగా ఉడికిపోతుంది. మనం హైలో అస్సలు పెట్టక్కర్లేదు. నేనైతే ఇవి 6 years నుంచి వాడుతున్నాను అనమాట. చాలా వరకు అందరూ హైలో పెడతారో ఏమో, కొంతమంది పెట్టుంటారు, అదే పగిలిపోతున్నాయి, నా దగ్గర ఈ మట్టి పాత్రలు ఎక్కువ ఉండట్లేదు, ఎక్కువ కాలం నిలబడుతుండట్లేదు అలా అంటారు. నేనైతే ఏమో 6 years నుంచి ఇవే పాత్రలు వాడుతున్నాను అనమాట. ఈ సీజన్లో జనవరి నుంచి తీసి నేను జూన్ దాకా మంచిగా వాడతాను. ఇలా అంటే బాండీ టైపు, ఒకటి అన్నము రసానికి అలా పెట్టుకుంటాను. అంటే నాకు పెరుగుదైతే నచ్చలేదు, కానీ ఎందుకంటే కొంచెం పెరుగు కడిగిన తర్వాత కూడా ఒక్కోసారి స్మెల్ వస్తే నచ్చలేదు. అందుకని పైగా మా ఇంట్లో పెరుగు అంత తినేవాళ్ళు కూడా లేరు. అందుకని పెరుగు తోడేయడం లాంటిది తక్కువ. ఇలా చేస్తే మటుకు మా ఇంట్లో మా పిల్లలకి కానీ మా వారికి కానీ చాలా అట్రాక్షన్గా వీటిల్లో పెడితే ఎక్కడో మనం బయటకు వెళ్ళి ఎక్కడో తింటూ ఉన్నంత ఫీలింగ్ అనమాట. చాలా ఇష్టంగా తింటారు. నేను ఇలా టేబుల్ మీద పెట్టగానే వావ్ ఏదో కలర్ఫుల్గా ఉంది వంట అనుకుంటారనమాట. అంత ఇష్టంగా తింటారు. అంటే టేస్ట్ కూడా బాగుంటుంది అనుకోండి. అందుకని పైగా నేను వీటిల్లో నుంచి వేరే డిష్ అవుట్ చేయను అనమాట. ఇలానే పెట్టేస్తాను టేబుల్ మీదే. ఫస్ట్లో కొంచెం భయపడేదాన్ని, వెయిట్ ఉంటాయి కదా టేబుల్ మీద పెట్టచ్చో లేదో అని. కానీ మళ్ళీ డిష్ అవుట్ చేసి వేరే పాత్రలు ఇవన్నీ మళ్ళీ కడగడం అంటే ఎవరు, మళ్ళీ నేనే చేసుకోవాలి కదా అనేసి అలాగే పెట్టేస్తూ ఉంటాను. మూత పెట్టేసి టేబుల్ మీద పెట్టేస్తుంటాను. అందుకని ఈజీగా అలాగే టేబుల్ వేరుగా ప్లస్ గ్యాస్ మీద వాడేటట్టుగా రెండు ఒకటే విధంగా ఉండేవే ఎక్కువ కొనుక్కుంటాను అన్నమాట. మళ్ళీ వేరే పాత్రలో షిఫ్ట్ చేయడం, అది మళ్ళీ ఇది కడగడం అది కడగడం అన్నట్టు ఎక్కువ గిన్నెలు అయిపోతే మనకే కదండి శ్రమ. ఇప్పటికే గిన్నెలు కడగడం దగ్గర 1 hour పడుతుంది నాకు. రోజులో 1 గంట, అంటే అన్ని గంటలు సమయం చూసి పనిచేస్తామని కాదు, 1 గంట సేపు అయితే గిన్నెలకి అయితే పడుతుందన్నమాట. చూసారా 5 minutes అయింది. మంచిగా అట్లా ఇదవుతుంది. ఇంకొంచెం మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. కొంచెం కలర్ మారితే బాగుండు అని చెప్పి ఇంకొంచెం సేపు ఉంచాను. అలా ఉంచి ఒక 2 seconds తర్వాత ఇట్లా అంటున్నాను అనమాట. అప్పుడు మనకేందంటే వేరే సైడ్కి మారుతాయి కదా అనేసి. ఇది ఫ్లాట్గానే ఉంది కాబట్టి ఎక్కువ తిప్పక్కర్లేదు, మిక్స్ చేయక్కర్లేదు అన్నమాట. యాక్చువల్గా పల్లీలు బెల్లం తింటే చాలా మంచిది కదా. అదే కదా చిక్కీ తింటాం కదా, ఎంత మంచిదో. అది చేయనప్పుడు మనం ఇలా అయినా తినచ్చు కదా. డేలో ఒక పిడికెడు పల్లీలు
చిన్న బెల్లం బుక్కతో తింటే, అంటే ఉట్టి పల్లీలు తింటే కొంచెం అది మనకు తిప్పినట్టు ఉంటుంది కాబట్టి ఇట్లా ఒక బెల్లం ముక్కతో తింటే దానికి మంచి ఇదన్నమాట. మనకు కూడా కాల్షియం, ఐరన్ అన్ని విటమిన్స్ మనకు అందినట్టు లెక్క అన్నమాట. నాకైతే బాదం పప్పు, జీడిపప్పులు, ఇలాంటి పిస్తా ఇట్లాంటివి తెచ్చినా కూడా, అంటే ఎక్కువేం తెచ్చేయండి, ఓ 1/2 kg అలా తెస్తే అలానే ఉంటాయి. మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడరు. ఈ పల్లీలు బెల్లం చేసి నేను టేబుల్ మీద పెట్టాను అనుకోండి, పల్లీలు సీసాలో పోసి, ఎవరైనా సరే ఇలా కప్పులో వేసుకొని ఒక బెల్లం ముక్క వేసుకొని తింటారు అంత ఇష్టంగా. నేను అలాగే పెరిగాను చిన్నప్పుడు. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మా నాన్నగారు ఏం చేసేవాళ్ళంటే, మేము అదే మురుకులు అలాంటివి ఇష్టపడతామని అవి చేయడం తగ్గించి ఓన్లీ దసరా సంక్రాంతికే అన్నమాట చిరుదిండ్లు. రోజు వచ్చి డైలీ మాకు ఇవే పల్లీలు కానీ, లేకపోతే కొబ్బరికాయ, ఒక 2 కొబ్బరికాయలు కట్టి, అంటే మేము 4 పిల్లలము, 2 కొబ్బరికాయలు కొట్టేస్తే ఒక్కొక్క చిప్పని ముక్కలు చేసేసి ఒక చిన్న బెల్లం ముక్క ఇచ్చేవాళ్ళు. అలా తినడం వల్లే ఈ మాత్రం బలంగా ఉన్నామని నేను అనుకుంటూ ఉంటాను. అందుకే ఇప్పుడు పిల్లలైతే కొబ్బరి బెల్లం ఇలా తినమంటే కూర్చొని తినరు కాబట్టి నేను ఇలా కూరల్లో వేసేస్తూ ఉంటాను అన్నమాట. అయిపోయింది. కందిపచ్చడి అయితే వేగిపోయింది, మిక్సీ వేయాలి. నెక్స్ట్ ఇది సాంబార్ ఉడికిపోతుంది కదా, అందుకని ఇటు సైడ్ షిఫ్ట్ చేసేసాను పోపు వేసేద్దామని. చూసారా, నిన్న చారు పొంగింది అలా కిందకి, అది కొంచెం చూసారా, కొంచెం మళ్ళా కడగాలన్నమాట. కరివేపాకు వేసాను, కొత్తిమీర కానీ ఉంటే బాగుంటుంది. పెసరపప్పుతో సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు పెసరపప్పుతో ఓన్లీ ఉల్లిపాయ సాంబార్ మటుకే పెడతాను, కానీ ఈరోజు దోసకాయ టమాటా వేసి సాంబార్ చేశాను అనమాట. ఎందుకంటే పప్పుతోటి పచ్చడి చేశాను కదా ఒక పప్పుతోటి, అందుకని పెసరపప్పుతోటి సాంబార్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం ఇది మిక్సీ వేసేసుకుందాం. చల్లారిపోయింది. చాలా ఈజీగా రెసిపీస్ చేసుకోవడం ఎలా అనేది మా ఛానల్లోనే చూడండి, ఎందుకంటే నేను చాలా ఈజీగానే చేస్తాను. అంతంతసేపు ఎక్కువగా నాకు కిచెన్లో నిల్చొని ఉండడం నాకు ఇష్టం ఉండదన్నమాట. తొందరగా వేయించేసి ఇలా పెట్టేస్తాను. ఆ తర్వాత ఇలా మిక్సీలు వేసేది చిన్నగా ఉండేవే ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడో ఎవరైనా వస్తారు అన్నట్టే ఎక్కువసేపు చేయాల్సిన వంటలు ఉంటే అప్పుడు చేస్తాను, ఎక్కువ చేయను అన్నమాట. చూసారా, తగినంత సాల్ట్ వేసాను. కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది ప్రతి దాంట్లో. ఎందుకంటే ఈ క్లే పాట్లో వాడినప్పుడు నేను నార్మల్ ఉప్పు వేసిన తర్వాత అది కొంచెం నురగ వచ్చినట్టు అనిపించింది నాకు, అందుకని కల్లు ఉప్పే వాడుతున్నాను అనమాట. మంచిది, ప్లస్ వీటిల్లో వేసినప్పుడు కూడా మంచిది కదా అని. ఫస్ట్ ఒక్కసారి పొడి చేసేసి ఆ తర్వాత కొంచెం నీళ్ళు వేసి తిప్పేసాము. కందిపచ్చడి రెడీ అయిపోయిందన్నమాట. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా అనేసి కొంచెం వేసాను చిన్న మిక్సీలో. చూసారా, పచ్చడి రెడీ అయిపోయింది. దీనికైతే పోపు వేయక్కర్లేదు, ఆల్రెడీ కొంచెం నెయ్యి చుక్క వేసే వేయించుకున్నాం కాబట్టి కమ్మగా ఉంటుంది అసలు ఈ పచ్చడి. పైగా 2 రోజులు ఉంటుంది, 2-3 రోజులు ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. సూపర్ టేస్ట్ ఉంటుంది. మంచిగా ఈజీగా మనం మంత్లీ వన్స్ ఇలా పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే కందిపప్పు రోజు పప్పు చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా వెరైటీగా చేసుకుంటే కూడా బాగుంటుందన్నమాట. కందిపొడి అయితే ఎప్పుడు ఉంటుంది, కానీ ఇది కూడా ఒక టేస్ట్ అనమాట. నేను దీంట్లో కొబ్బరి ముక్క అయితే వేస్తాను. అత్తయ్య అలాగే చేసేవాళ్ళు, మా ఇంట్లో కూడా అలాగే ఇష్టపడతారనమాట. ఒక కొబ్బరి ముక్క వేస్తాను. అందరూ చింతపండు వేస్తారు, నేను వేయను. కమ్మగానే ఉంటుందన్నమాట. మా ఇంట్లో చాలా తక్కువ వాడతాను అనమాట చింతపండు. సాంబార్ రెడీ అయిపోతుంది. పోపు కూడా వేసేసాము. ఇంకొంచెం ఉడకనిచ్చి మనం టేబుల్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు కందిపచ్చడి వేసాను కదా, ఆ గిన్నెలో కొంచెం ఆ మిక్సీలో కొంచెం వాటర్ అనేది షేక్ చేసి దీంట్లో వేసేసాను అనమాట. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఏది వేస్ట్ చేయకూడదు కదా, తెలిసిన పనులు అయితే ఇలాంటివే కదా.
పెద్దవాళ్ళ దగ్గర పెరిగితే. అయిపోయింది, రెడీ అయిపోతుంది, లంచ్ రెడీ అయిపోయింది కదా, మనం వడ్డించేసుకొని అన్నం తినేద్దాం. కందిపచ్చడి వేసేసుకున్నాను. ఆ తర్వాత దోసకాయ టమాటా పెసరపప్పు సాంబార్ వేసుకున్నాను. వేడి వేడిగా నెయ్యి. ఇంకేం కావాలండి తినడానికి? ఆహా, ఏమి టేస్ట్! మీ ఇంట్లో ఏం చేశారు ఈరోజు? మా ఇంట్లో అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఆకలేసేస్తుంది. వెంటనే వడ్డించుకొని అన్నం తినేస్తున్నాము. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. వీడియోస్ చాలా చేశాను. ఏ వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. బాయ్ అండి.